నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హితవు. తెలంగాణ ఎంసెట్ 2023 పీజీ సెట్ షెడ్యూల్ విడుదల. ఈ నెల 28న నోటిఫికేషన్. ఉన్నత విద్యామండలి చైర్మన్ వెల్లడి. మెడికో ఆత్మహత్య యత్నానికి కారకులను కఠినంగా శిక్షించాలి. కుకట్పల్లి బస్టాప్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. చెరువులో దూకి మహిళ ఆత్మహత్య యత్నము. ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్. బంజారాల ఆరాధ్య గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజు తన బోధనలతో బంజారా జాతి పురోగమించడానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. విగ్రహాల ప్రతిష్ట, ధ్వజస్తంభం ప్రతిష్ట, కలశం ప్రతిష్ట, ఈ విధంగా అన్నీ ఈరోజు అంటే 21 నాడు అంకురార్పణ జరిగింది. 24 తోటి ఈరోజు సమాప్తం అయిపోయింది. తర్వాత అందరికీ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరు వచ్చేసి దేవుని కృపకు పాత్రులు కాగలనని. అయితే అందరు రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మహాప్రసాదం కూడా ఉన్నది. అందరూ తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి. ఇప్పుడు ఈ 4 ధామాలు ఆది శంకరాచార్యులు బద్రీనారాయణ, పూరి, ద్వారకా, రామేశ్వరం ఈ విధంగా 4 ధామాలు స్థాపించడం జరిగింది. మన ధర్మం గురించి, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అయితే జగన్నాథుడు స్నానము బద్రీనారాయణలో చేసి, శృంగారము ద్వారకాలో చేసి, భోజనము ద్వారకాపురిలో చేస్తాడు. చేసినాక శయనము రామేశ్వరం, కొందరంటారు రంగనాథ స్వామి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మన ఈ గుడి ఉన్నప్పుడు ఇక్కడ మసీద్ కూడా లేదు, చర్చ్ కూడా లేదు. కానీ ఈ మసీద్ ఏ విధంగానైనా గవర్నమెంట్ అంటే ఇక్కడ ఉన్న హిందువులు ఒకటిగా ఉండకపోవడం వల్ల మసీదు, చర్చ్ డెవలప్ అయినాయి. ఇది శిథిలావస్థకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇవన్నీ అందరూ హిందువులు అందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన మనమే మెజారిటీ ఇక్కడ, కానీ మనతోటి మైనారిటీ లాగా బిహేవ్ అవుతుంది. కాబట్టి ఇకనైనా ఒకటైతే మన భవిష్యత్తు బాగుంటుందని నా మనవి. జై శ్రీరామ్. పేరు చెప్పండి. వేణుగోపాల్ ముందడ, అధ్యక్షుడు, ప్రగతిశీల్ మార్వాడి సమాజ్. ఆది శంకరాచార్యులు బద్రీనారాయణ, పూరి, ద్వారకా, రామేశ్వరం ఈ విధంగా 4 ధామాలు స్థాపించడం జరిగింది. మన ధర్మం గురించి, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అయితే జగన్నాథుడు
స్నానము బద్రీనారాయణలో చేసి శృంగారము ద్వారకాలో చేసి భోజనము ద్వారకాపురిలో చేస్తాడు. చేసినాక శయనము రామేశ్వరం, కొందరంటారు రంగనాథ స్వామి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మన ఈ గుడి ఉన్నప్పుడు ఇక్కడ మసీద్ కూడా లేదు, చర్చ్ కూడా లేదు. కానీ ఈ మసీద్ ఏ విధంగానైనా గవర్నమెంట్ అంటే ఇక్కడ ఉన్న హిందువులు ఒకటిగా ఉండకపోవడం వల్ల మసీదు చర్చ్ డెవలప్ అయినాయి, ఇది శిథిలావస్థకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇవన్నీ అందరూ హిందువులు అందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన హిందువుల మనమే మెజారిటీ ఇక్కడ, కానీ మనతోటి మైనారిటీ లాగా బిహేవ్ అవుతుంది. కాబట్టి ఇకనైనా ఒకటైతే మన భవిష్యత్తు బాగుంటుందని నా మనవి. జై శ్రీరామ్. వేణుగోపాల్ ముందడ, అధ్యక్షుడు, ప్రగతిశీల్ మార్వాడి సమాజ్. తెలంగాణ ఎంసెట్ 2023 పీజీ సెట్ షెడ్యూల్ను కుకట్పల్లి JNTUHలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 28వ తేదీన ఇవ్వనున్నామని, మార్చి 3 నుండి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నామని తెలిపారు. ఆలస్య రుసుముతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఏప్రిల్ 30 నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, మే 7 నుండి 11వ తేదీ వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పీజీ సెట్ నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల చేయనున్నామని, మార్చి 3 నుండి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఆలస్య రుసుముతో మే 24 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. మే 21 నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని, మే 29 నుండి జూన్ 1 వరకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది ఎంసెట్ మార్కులకు ఇంటర్ వెయిటేజీ మార్కులను జోడించడం లేదని స్పష్టం చేశారు. PWD candidates who wish to write the test in English medium or 500 rupees. For other candidates who wish to write then the test in English, engineering and agriculture and medicine will be 900 rupees. SC and STs and physically handicapped candidates who wish to write the test in both the streams, engineering and agriculture and medicine, will be 1000 rupees. And for others who wish to write the test in both streams, engineering and agriculture and medicine, will be 1800 rupees. This is the schedule for MSET examination. It will be from 9 to 12 and afternoon will be from 3 p.m. to 5 p.m. Agriculture and medicine will be on 2 days, 10/5/2023 forenoon and afternoon, and then 11/5/2023 forenoon and afternoon. Yes, MSET examination test tools 21 సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్లో వచ్చేసేసి ఆషాపూర్, హ్యాబిట్స్, బోడుప్పల్, చర్లపల్లి IDA, గట్కేసర్, కీసర, కొర్రెముల, మౌలాలి, నాచారం, సికింద్రాబాద్, ఉప్పల్ డిపో. హైదరాబాద్ 2 వచ్చేసేసి జోన్ 2 డెండిగల్, మైసమ్మగూడ, మేడ్చల్, ఓల్డ్ అల్వా. హైదరాబాద్ జోన్ 3 సయ్యద్ నగర్, నాగోల్, ఇబ్రాహీంపట్నం, కర్మన్. డిఫరెంట్ 12+2 బోర్డ్స్ ద్వారా చదివేటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ఎంసెట్ పరీక్షను హాజరయ్యేటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఇది ఎంత ప్రతిష్టాత్మకమో అంతే సున్నితమైనటువంటి అంశం కూడా. మీరందరూ కూడా విద్యార్థులకు ఒక చక్కటి అవగాహన, ఏ విధంగా అప్లై చేసుకోవాలి,
అప్లై చేసుకునేటువంటి సందర్భంలో వాళ్ళు ఎంట్రీ చేయాల్సినటువంటి డాటా, అది ఇంటర్మీడియట్ హాల్ టికెట్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, పేరు కానివ్వండి, క్యాస్ట్ కానివ్వండి, ఇతర సమాచారం ఏదైతే మన వెబ్సైట్లో విద్యార్థులకు తెలియజేస్తామో అదంతా కూడా వారు కానీ వారి పేరెంట్స్ కానీ వాళ్ళ గైడెన్స్ చేసేటువంటి వారు కానీ చక్కగా అందులో ఎంట్రీ చేయాలనేటువంటిది మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చేసినటువంటి సిలబస్ ఏదైతే ఉందో, అట్లాగే ఆ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అది కూడా విద్యార్థులకు వెబ్సైట్లో ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 70% సిలబస్ మాత్రమే ఎగ్జామినేషన్లో ఉంటుంది. సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం 100% సిలబస్ ఉంటుంది. ఇది కూడా 70%, ఈ 100% సిలబస్ కూడా ఎంసెట్ వెబ్సైట్లో చాలా స్పష్టంగా పొందుపరచడం జరుగుతుంది. విద్యార్థులు ఏ రకమైనటువంటి అనుమానం లేకుండా ఇంటర్మీడియట్ బోర్డు వారు ఏ సిలబస్ అయితే ఈ ఎంసెట్ కన్వీనర్ ఆఫీస్కి తెలియజేశారో ఆ సిలబస్ను చదువుకోవాలనేటువంటిది మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాము. కాకతీయ మెడికల్ కళాశాల అనస్థీషియా వైద్య విభాగం జూనియర్ పీజీ విద్యార్థిని డాక్టర్ ధరావత్ ప్రీతిని వేధించి ఆమె ఆత్మహత్య యత్నానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు కుకట్పల్లి బస్టాప్ వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు. మహిళల రక్షణకు షీ టీమ్స్ ఉన్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలకడమే తప్ప ఏ ఒక్క మహిళకు కూడా రక్షణ కల్పించడం లేదని ఏబీవీపీ విద్యార్థి నాయకుడు ప్రతీక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలో ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. శాతకాని ప్రభుత్వమా చేసే ప్రీతి ఏదైతే ఉందో ఆమె ఒక తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ అధికారి కూతురు. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులకి, ముఖ్యమంత్రులకి తప్ప ఇంకా ఏ ఒక్కరికి న్యాయం జరగట్లేదు. కేసీఆర్ ఒకటి నేను చెప్తుంది ఏంటంటే, మొన్న నువ్వు క్యాబినెట్లో అసెంబ్లీ సమావేశాల్లో నీ కొడుకు కేటీఆర్ అన్న మాటనే కుటుంబ పాలన, కుటుంబం నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ నా కుటుంబంతో సమానం అన్నావు. నీ రాష్ట్రంలో నీ కింద పనిచేసినటువంటి ఒక పోలీసు యాజమాన్యం కూతురికే ఇంకా న్యాయం జరగలేదు. దాని గురించే ఇది. కానీ నువ్వు వెంటనే యాక్షన్ తీసుకోకపోతే తీవ్రంగా ఎదురుగా గురవుతావు. నువ్వు రేపు పొద్దున ఆ విద్యార్థికి న్యాయం జరగాల. ఏదైతే విద్యార్థి షఫీ ఇంకా కాలేజ్ చైర్మన్ ప్రిన్సిపాల్ హెచ్ఓడీలకి శిక్షించకపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున నీ ముందుకి తెలంగాణ రాష్ట్రానికి ఎదుర్కొంటుందని చెప్పి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్న అమ్మాయిలపైన కానీ మహిళలపైన కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎవరైతే విద్యార్థులు రోడ్డు మీద నుంచి, ఎవరైతే విద్యార్థినులు కానీ మహిళలు కానీ రోడ్డు మీదకి వచ్చి తిరగాలంటే ఈరోజు ఆ స్వేచ్ఛ లేకుండా పోయింది. అలాంటి వారి అందరి కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా చేస్తుందంటే ఏమీ చేయట్లేదని చెప్పుకోవచ్చు. ఈరోజు ఏదైతే షీ టీములు కానీ ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల ముచ్చటగానే నిలిచిపోయింది. సో వెంటనే షీ టీంలో యాక్టివ్ కావాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతగానో ఉంది. అదేవిధంగా ప్రీతికి న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇలాంటి ఇన్సిడెంట్లు రాబోయే రోజుల్లో జరగకూడదని చెప్పేసి ఏబీవీపీ కోరుకుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా హెచ్చరించడం జరుగుతుంది. షీ టీంలోని యాక్టివ్ చేయాలి, చేయకపోతే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దారుణ కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. దీనివల్ల మేము కూడా భయంకి గురి అవుతున్నాము. కాబట్టి ఇట్లాంటి దురాచారాలు జరగకూడదని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరియు ఆడపిల్లలకి ఎంతో రక్షణ చేకూర్చాలని కోరుతున్నాము. ఇట్లాంటివి జరగకుండా ఉంటే ఆడపిల్లలు ఎంతో ధైర్యంతో బయటకి రాగలరు, వారు కూడా అన్నిట్లో సాగించగలరు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. అదే సమయంలో అటువైపు నుండి వస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రమేష్ ఈ విషయాన్ని గమనించి చెరువులోకి దూకి ఆమెను ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడాడు. అనంతరము రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు ఆమెను తరలించారు. ఆ మహిళను బాలాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన లలితగా గుర్తించారు. భర్తతో గొడవపడి ఇంట్లో నుండి బయటకు వచ్చిన ఆమె
హిమాయత్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. క్షణికావేశంలో చెరువులో దూకిన మహిళను కాపాడిన పోలీసులు మరోసారి వారియర్స్ అనిపించుకున్నారు. ఇప్పుడు అక్కడ పోయింది ఇప్పుడు ముగ్గురు కదా ఈయనతో పాటు కాకుండా ఇద్దరు కదా మీరు ఇద్దరు నేను కూడా 6 మన్సూర్ శ్రీకాంత్ విజయ్ రమేష్ సార్ అన్న రమేష్ విజయ్ ఉందా అవును సార్ నేను PC 6 మన నరసింహ సార్ అన్న PC నెంబర్ హనుమకొండ అశోక హోటల్ సమీపంలోని అతి పురాతన జగన్నాథ దేవాలయ పునఃప్రతిష్ఠ, నూతన విగ్రహాల ప్రతిష్ఠ నేత్రపర్వంగా జరిగింది. వరంగల్ ప్రగతిశీల్ మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో వేద పండితుడు శ్రీనివాస్ శర్మ నేతృత్వంలో విగ్రహాల ప్రతిష్ఠ, మహాపంబాభిషేకము, బలిహరణం వంటివి కన్నుల పండుగగా నిర్వహించినట్లు సమాజ్ అధ్యక్షుడు వేణుగోపాల్ ముందాడ తెలిపారు. ఆలయ ధ్వజస్తంభము, ఆలయ శిఖర ప్రతిష్టను ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఓం ప్రకాష్ లోయ సారథ్యంలో ప్రతిష్ఠించినట్లు తెలిపారు. అనంతరము భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపామని అన్నారు. ఈ కార్యక్రమంలో సమాజ్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ జకోటియా, ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ కలాని, కోశాధికారి నావల్ కిషోర్ ముందాడ, జాయింట్ సెక్రటరీ రామ్ కిషోర్ మానియర్, కమిటీ సభ్యులు మార్వాడీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ ఓసీపీ 5లో పనిచేస్తున్న కాంట్రాక్టు డ్రైవర్లు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ చాలని వేతనాలు చెల్లిస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపిస్తూ వారు సమ్మెకు దిగారు. అరకొర సౌకర్యాలతో విధులు నిర్వహిస్తున్నామని, ప్రమాదాలు జరిగినా పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ నుండి కాంట్రాక్టర్ డ్రైవర్ల పేరిట ఒక్కొక్కరిపై 10,000 రూపాయలకు పైగా అదనంగా లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లను సింగరేణి యాజమాన్యము చొరవ తీసుకుని పరిష్కరించాలని పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన వేతనాలు కల్పించాలని, లేని పక్షంలో వారిని కలుపుకొని నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. నడిపిస్తే వాళ్ళకు ప్రాబ్లం అనేది తెలుస్తుంది, తెలిసి సమస్యకు పరిష్కారం అనేది వస్తుంది. వేరే నుండి బండ్లను పిలిపించుకొని నడిపిస్తే వీళ్ళు రావట్లేదు. ఓనర్లు రావాలని మీరు బండి నడిపియండి అని చెప్తుంటే వాళ్ళకి మా సమస్య తెలుస్తుంది. తెలిసి ఈరోజు రేపు పరిష్కారానికి వస్తారు. నువ్వు వేరే వాడే పరిశాన్ చేస్తాడు. ఏం అధ్యక్షుడైనా కూడా డ్రైవర్ల వేతనాలు పెంచాలి, డ్రైవర్ల ఐక్యత ఏం పెంచిన వేతనాలు డ్రైవర్ల ఐక్యత. డ్రైవర్స్గా మేము సమ్మెకు రావడం జరిగింది. కారణము మాకు జీతాలు పెరగాలని చెప్పేసి ఉద్దేశంతో మేము సమ్మె చేయడం జరుగుతుంది. మాకు 8 అవర్స్కు వచ్చేసి 22,000 రూపాయలు పేమెంట్ ఓనర్స్ స్లిప్ పెడుతున్నారు. మాకు జీతం వచ్చేసి కేవలం 12,000 రూపాయలు మాత్రమే మాకు చెల్లిస్తున్నారు. మా శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఇంకోటి 12 అవర్స్కి 34,000 రూపాయలు పేమెంట్ స్లిప్ పెడుతున్నారు. మాకు వచ్చే 18,000 మాత్రమే మాకు చెల్లిస్తున్నారు. దీనికి మాకు పేమెంట్స్ పెంచాలని పలుమార్లు మేము పిఓ గారికి లెటర్లు ఇచ్చినా, ఓనర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ముందుకొచ్చి మాట్లాడడం లేదు. దీని కారణంగా మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా రానందుకు మేము సమ్మెలో రావడం జరిగింది. దీనికి మిగతా మిత్రులు అందరూ పెద్దలు దయచేసి మాకు న్యాయమైన ఈ పోరాటాన్ని మీరు తప్పకుండా మద్దతు తెలపాలని కోరుతున్నాం. ఓసీ 5కి సంబంధించిన మరి డ్రైవర్లు ఏదైతే బొలోరో క్యాంపర్ నడుపుతున్నటువంటి కాంట్రాక్టు వెహికల్స్ సంబంధించినటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో మరి నిన్న నుండి కూడా సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు పూర్తిగా వాళ్ళకి మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి కార్మికులందరినీ కూడా పూర్తి మద్దతు మా నుండి ఉంటుంది. ఎప్పుడైనా మరి ఏ అవసరం ఉన్నా కూడా మరి మేము ఎన్నంటే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ షెడ్యూల్ ప్రకారం వీళ్ళకి ఇచ్చేటువంటి శాలరీస్ని ఇప్పించాలని చెప్పి మరి ఓనర్స్ తోటి సమన్వయం చేసి డ్రైవర్లందరికీ కూడా న్యాయం చేయాలనేటువంటి విషయాన్ని మరి ఈరోజు జీఎం గారితో మాట్లాడతాను. ఒకవేళ కాని ఎడల మరి కంపల్సరీగా డైరెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి, పోరాటానికి, మీరు చేస్తున్నది న్యాయమైన పోరాటం కాబట్టి తప్పకుండా మా మద్దతు ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చెత్తిరినాక పిఎస్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్ఐలు జోహానా త్రిమూర్తులు, హోంగార్డులు మల్లేష్, పీసీ సంతోష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ డ్రైవ్లో 12 పెటీ కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజిల్ మున్సిపాలిటీ ఇంజాపూర్లో కోట్లు విలువ చేసే గ్రామకంఠం భూమిని కబ్జా చేసిన తుర్కయాంజిల్ వైస్ చైర్పర్సన్ హరిత భర్త గుండంపల్లి ధనరాజ్ గౌడ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గ్రామంలోని సర్వే నెంబర్ 7లో కోట్లు విలువ చేసే 36 గుంటల గ్రామకంఠ భూమిని కబ్జా చేసి కెమికల్ కలిపిన మట్టిని తీసుకువచ్చి చదును చేస్తూ భూ ఆక్రమణకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. మున్సిపల్ కమిషనరు ఎంఆర్ఓ వచ్చి ఈ సమస్యను పరిష్కరించే వరకు కదిలేది లేదని భీష్మించారు. తిరుపతిరావు దృష్టికి, ఎంఆర్ఓ, తహసీల్దార్ గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోయాం. ఎమ్మెల్యే గారిని కూడా నిన్న కలిసాం. ఈ విషయంలో గ్రామస్తులతో ఏకమై ఆ ప్రభుత్వ భూమిని ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని నిర్ణయించుకున్నాం. ఇదే ప్రభుత్వ భూమిపై గత 2 ఏళ్లలో ఎప్పుడైతే హరిత ధనరాజ్ ఆమె పదవి స్వీకరించిన తర్వాత ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పుడు అందరి ఇళ్లలో ఉంటే చుట్టుముట్టు ఆమెకున్న 30 గుంటల భూమిని విడిచిపెట్టి 66 గుంటల భూమిని కబ్జా పెట్టింది. ఈ విషయంలో ఆ రోజే కరోనా టైంలో మేము ఏం చేయలేని పరిస్థితుల్లో మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో 244/2020 పిల్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం కేసు నడుస్తుంది.
ఈయన ఏం చేస్తుండే ఈరోజు పెళ్ళాము ఆయన ఇద్దరు కలిసి ధనరాజ్ గౌడ్ వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ గౌడ్ అధికారులను ఏం అభ్యపెడుతారో మాకు తెలియదు. అధికారులందరూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదర మండలము చిట్లంగుంటలో గడప గడపకి వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చి వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తమ పార్టీలో చేరారని అచ్చంపేట కోఆర్డినేటర్ దండు సిరి రమేష్ తెలిపారు. వారికి పార్టీ కండువలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరము పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజు వెంకటేష్, అమ్రాబాద్ మండల అధ్యక్షుడు పృథ్వీ మల్లన్న తదితరులు పాల్గొన్నారు. మనం ఆలోచించి మనం ముందుకెళ్ళి మనం ఇంకా రాసింది చదువురి మీకు ఇల్లు ఏమేమి చేస్తున్నది ఇంకా రాసింది పిల్లలతో చదివి ఇందులో కూడా ఉన్నాయి మీరు అనుకునేటివన్నీ ఇందులో అన్ని రాసి సరేనా. మళ్ళీ నువ్వు అన్నవు చూడు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉంటే అన్ని మాఫ్ అయిపోతాయి. మళ్ళా ఆయన బిడ్డనే కూతురే వచ్చింది, బిడ్డే వచ్చింది కాబట్టి అంతకంటే ఎక్కువ చేస్తుంది. ఆయనే కట్టించండు, పట్టభూములు ఇచ్చిండు. షర్మిలమ్మ ఇల్లు కట్టిస్తే మీ పేరు మీద చేస్తా ఉంటుంది. అర్థమైందమ్మా? లేడీస్ పేరు మీదనే ఇల్లు ఇస్తుంటున్నది షర్మిలమ్మ. అర్థమవుతుందా? మీరు ఆలోచించండి, షర్మిలమ్మని గెలిపించుకోండి, సీఎం చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా రుణమాఫీ కూడా పోతుంది మీకు. మనకి ముసలి ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్ కూడా వస్తుంది. రాజన్న రాజ్యం రాజశేఖర రెడ్డి సార్ ఎట్లా పాలన అందించిండో ఆ విధంగానే మళ్ళీ సంక్షేమ పథకాలు వస్తాయి, సంక్షేమ పాలన ఉంటుంది, సంక్షేమంగా మన రాష్ట్రం అంతా వర్ధిల్లుతుంది. మీరు ఆలోచన చేయండి. ఎందుకని అంటే మళ్ళీ ఇప్పుడు మీకు వచ్చింది అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడే కదా, ఇప్పుడు ఏమైనా వచ్చినాయా? అందుకని మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి, సరేనా? ఇంకెవరున్నారు మీ సార్? ఇల్లేటువంటి ప్రమీల కృష్ణా జిల్లా మైలవరం మండలము గణపవరం గ్రామానికి చెందిన గుంజ మాధవిపై ఆమె భర్త శ్రీను, అత్త సులోచన కలిసి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితురాలు నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఆమెను హతమార్చే ప్రయత్నం చేయగా అరుపులు విని ఇరుగు పొరుగువారు వారిని అడ్డుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న మాధవిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. విజయవాడ ఎప్పుడైనా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హితవు. తెలంగాణ ఎంసెట్ 2023 పీజీ సెట్ షెడ్యూల్ విడుదల.
ఈ నెల 28న నోటిఫికేషన్. ఉన్నత విద్యామండలి చైర్మన్ వెల్లడి. మెడికో ఆత్మహత్య యత్నానికి కారకులను కఠినంగా శిక్షించాలి. కుకట్పల్లి బస్టాప్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. చెరువులో దూకి మహిళ ఆత్మహత్య యత్నము. ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.